నడచి రండి, కారులో వెళ్ళండి. నడిచేగా వెళ్తున్నాం. మీ ప్యాంట్ బాగుంది. డాక్టర్లు కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారా? ఈడిగీడే కరెక్ట్. నేనా? వీడేంటి ఖాళీ సిరంజి టైప్ లో ఉన్నాడు? కట్ చేయడం నాకు బాగా తెలుసు. ఏదో మంచి కారు కావాలన్నారుగా, వెళ్ళండి, అక్కడ ఉంది. రారా. సార్ మన పోయిన 2 కార్లో కార్లో ఉంది సార్. షడప్ ఎదవా. మనుషులు బోలిన మనుషులు ఉండరా, కారుని బోలిన కారులు ఉండవా? మీరు చాలా గ్రేట్ సార్, అందుకే ఇంత పెద్ద డాక్టర్ అయ్యారు. థ్యాంక్ యూ. రైట్ చూసావా, ఇది చెవర్లైట్, మన ఫోర్త్. నువ్వు ఆ పక్కన చెక్ చేయి, నేను పక్కన చెక్ చేస్తా. స్కోడా. ఓపెలా? ఒరే స్కోడారా? కాదు, ఓపెల్. పదా ముందుకెళ్ళి చూద్దాం. అరే అట్లాస్ కొత్త కంపెనీ, సైకిల్ తయారు చేసే కంపెనీ. సైకిల్ తయారు చేస్తారా? ఇంతకీ ఏ కంపెనీ కారయ్యా ఇది? గుర్తు పట్టకుండా మనం దుబ్బేసిన కార్ స్టిక్కర్లన్నీ తీసి అంటించాను. బాగుందా సార్? మీరు కారు కొనడానికి వచ్చారా, కంపెనీ కొనడానికి వచ్చారా? ఇన్ని డీటెయిల్స్ అడిగితే మేము కారు అమ్మాం సార్. పోనీలే బాబు, కోపడకు. ఇంతకీ మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి? 100 కిలోమీటర్స్ పర్ లీటర్. 100 కిలోమీటర్స్ అంటారా? 90 మీరు దోస్తే మిగతా 10 చూసుకుంటది. 10 అని ఆడవచ్చు కదా. అర్థం చేసుకుని ఆడవచ్చు కదా. ఇంతకీ రేట్ ఎంత బాబు? 3.5 లక్షలు ఫిక్స్, 2% వ్యాట్. కొద్దిగా డిస్కౌంట్ ఏమన్నా? వ్యాట్ లో డిస్కౌంట్స్ ఎవరు? ఆ వ్యాట్ అంత ఆలోచిస్తారేంటి? లేబర్ ఛార్జీలు, కంటైనర్ ఛార్జీలు కష్టం సార్. కార్లు కంటైనర్ లో తెస్తారా? తెలియకుండా తేవతా? తెలియకుండా దొంగ. సార్ కారు పాడవకూడదని. అది వ్యాపార లక్షణం అంటే. ఏదిరా డబ్బేది? ఇదిగో మనం అనుకున్న 3.5 లక్షలు. డబ్బు ఏంటి శవాలకమ్మ కొడుతుంది? పెద్ద హాస్పిటల్ డబ్బు కదా సార్. ఇదిగో ఈ రోజు నుంచి ఈ కారు మీదే. ఓహో, అచ్చం నా కారులో కూర్చున్నట్టే ఉంది. నా కారు అయితే ఈ స్పీడోమీటర్ దగ్గర మా ఆవిడ ఫోటో ఉండాలి కదా. మా ఆవిడ ఫోటో. రే ఇది నా కారే. మేము కూడా అదే అంటున్నాం సార్, ఇది మీ కారే. మీరు అనుకునే ఆ టైపు నా కారు కాదు, ఇది నా ఒరిజినల్, నా ఓన్. ఇదిగో చూసుకోండి, ఆప్షన్ లో కొన్నాను సార్. సి బుక్, రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోండి. అవునరా, నా కారు దుబ్బేసి నాకే అమ్మేశారు. వాళ్ళకు ఉరిశిక్ష పడిపోద్ది. అయ్యి బాబాయ్, కారు దుబ్బే తురి శిక్ష. ఇది కావండి, ఈ విషయం దొంగలో తెలిసిందనుకో మీ కారు మళ్ళీ దుబ్బేస్తారు.